ఉదాహరణ అన్నదమ్ములు మాట పాడడం. రెండు కానీ అంతకంటే ఎక్కువ సమప్రాధాన్యం గల మాటలు కలిసి నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని కొత్త సమాసం అని అంటారు. దానికి ఉదాహరణ అక్క చెల్లెళ్ళు కూరగాయలు. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. దానికి ఉదాహరణ కూరగాయలు. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణలు అక్క చెల్లెళ్ళు కూరగాయలు. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణ కూరగాయలు ఆటపాటలు. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణ తల్లిదండ్రులు తోడులేరు. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. ఉదాహరణ అక్క చెల్ల అన్న తమ్ముడు. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణ తోడు నీడలు. రెండు కానీ అంతకంటే ఎక్కువగా సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణ రాధాకృష్ణ. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని